సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఇంధన శాఖపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం నేడు విడుదల చేయనున్న సర్కార్ వాస్తవ పరిస్థితులను వివరించే యత్నం. చేరికలను ప్రోత్సహిస్తున్నారు, వలస నేతలకు పదవులిస్తున్నారన్న కిరణ్ రాయల్, ఆచితూచి మాట్లాడాలన్న ఆరణి శ్రీనివాసులు. రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ, భారీగా దోపిడీ, బంగారం, నగదు, విలువైన వస్తువులు చోరీ. హైదరాబాద్ గంధంగూడలో ఘటన. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఏర్పాట్లపై విమర్శలు, సరైన సెక్యూరిటీ లేదన్న పొన్నం, అధికారులను నిలదీసిన మేయర్. సీఎం రేవంత్ పర్యటనలో ప్రోటోకాల్ రగడ, ఆహ్వానన్న డీకే అరుణ, సమీక్ష సమావేశానికి పిలవలేదన్న ఎంపీ. ఉపాధి సాకుతో మహిళల తరలింపు, బలవంతంగా పనిచేయిస్తున్న వైనం, అమెరికాలో 4 తెలుగోళ్ల అరెస్ట్. మేడ్చల్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం, దాణా తయారీ కంపెనీలో మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రోగులతో కిక్కిరిసిన కరీంనగర్ ఆసుపత్రి, పెరుగుతోన్న వైరల్ ఫీవర్ బాధితులు, డాక్టర్లు లేకపోవడంతో ఇబ్బందులు. పొలాల్లో మోటార్ వైర్ల చోరీ, లక్షల్లో రైతులకు నష్టం. నంద్యాల జిల్లా సుంకేసులలో ఘటన. ఏటీఎం మిషన్ ఎత్తికెళ్లిన దొంగలు, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఘటన, గాలిస్తోన్న పోలీసులు. వాగు ఉధృత ప్రవాహం, అల్లూరి జిల్లా ఒనుకొండలో అవస్థలు, గిరిజనులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లాలో మట్టి మాఫియా, సొమ్ము చేసుకుంటోన్న అక్రమార్కులు, చర్యలు తీసుకోవాలని డిమాండ్. వ్యవసాయ మోటార్ల అపహరణ, దొంగల్ని పట్టుకున్న పోలీసులు, హనుమకొండ జిల్లాలో ముఠా అరెస్ట్. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి, వాటర్ ఫాల్స్ లో జారిపడ్డ అవినాష్. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో విషాదం. గోదావరి ఘాట్ల విజిట్, పరిశీలించిన పురంధేశ్వరి ఎమ్మెల్యేలు, సుందరీకరణ పనుల్లో ముందడుగు. సంగారెడ్డి సుల్తాన్పూర్లో దారుణం, జేఎన్టీయూ క్యాంపస్లో హాస్టల్ చట్నీలో ఎలుక, తీవ్ర ఆందోళనలో విద్యార్థులు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు, ఆత్మకూరు పరిసరాల్లో పొంగిన వాగులు, నీట మునిగిన పంటలు. ఉచిత ఇసుకపై సంబరాలు, బాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం, తాడేపల్లిలో కూటమి నేతల కృతజ్ఞతలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.